'బకాసుర రెస్టారెంట్' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఎలా ఉందో చెప్తాను. కానీ కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి. ఇక సినిమా అయితే కొన్ని చోట్ల బావుంది. కొన్ని చోట్ల డ్రాగడ్‌గా ఉంది. కానీ టైమ్ పాస్‌కి ఒకసారి సరదాగా ట్రై చేయొచ్చు అనిపించింది కొన్ని సీన్స్ కోసం. మిగతా సినిమా మాత్రం ప్రిమైస్ బావున్నప్పటికీ మంచిగా మొదలై ముందుకెళ్తున్న కొద్దీ అలా స్లో అయిపోతూ అక్కడక్కడ ఎంటర్‌టైన్ చేస్తూ వెళ్ళింది. హారర్ పెద్దగా లేదు. కామెడీ కొన్ని సీన్స్ బావున్నాయి. లాస్ట్‌లో మరొక దెయ్యం కోసం చెప్తూ 'స్టువర్ట్‌పురం దొంగ గారి తాలూకా' అంటూ సెకండ్ పార్ట్ అనౌన్స్‌మెంట్‌తో ఎండ్ అయింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ రెస్టారెంట్ పెడదాం అనుకుని డబ్బుల కోసం పాడుబడిన ప్రదేశాల్లో యూట్యూబ్‌లో హారర్ వీడియోస్ చేద్దాం అనే ప్లాన్‌లో ప్రవీణ్ గారు మరియు అతని రూమ్‌మేట్స్ వెళ్ళినప్పుడు వస్తూ తెలియకుండా కొన్ని ప్రయత్నాల వలన ఒక దెయ్యాన్ని తెచ్చుకుంటారు. అసలు దెయ్యం ఎవరు? ఎలా వచ్చారు? వీళ్ళకి ఏం జరిగింది? వాళ్ళక్కడ ఏం చేశారు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమాలో చాలా చోట్ల మిడిల్ క్లాస్ కష్టాలు వివరించే సీన్స్ అన్నీ కూడా బావున్నాయి. లాస్ట్ వరకు మెయిన్‌గా డైలాగ్స్. ఇక డెవలప్‌మెంట్ పోర్షన్స్ అన్నీ ఒక ఫ్లోలో బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్స్‌తో మంచిగా వెళ్ళాయి. అలాగే సెకండ్ హాఫ్‌లో కృష్ణ భగవాన్ గారితో వచ్చే కామెడీ సీన్స్ నవ్వించాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు, ఇంకా వైవ హర్ష గారు షైన్ అవుతారు. తమ్ముళ్ళందరూ కూడా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్. స్టార్టింగ్ నుండి బానే మొదలై సమాజం నుండి వచ్చే వరకు ఓకే. ఇక వీళ్ళుండే రూమ్‌లో ఎప్పుడైతే సీన్స్ డ్రాగడ్‌గా రిపీటెడ్‌గా మారాయో అక్కడి నుండి సినిమా స్లో అయిపోయింది. కామెడీ లాస్ట్‌లో టిక్‌టాక్ అండ్ ఇన్‌స్టాలో ఫేమస్ అయిన వాళ్ళందరిని పెట్టి తీశారు. అంత నవ్వించలేదు. ఫోర్స్‌డ్‌గా అనిపించింది. హీరోయిన్స్ ఒకరు ఆఫీస్‌లో ఉండే వరకు ప్రవీణ్ గారికి పర్లేదు. కానీ పెద్ద రోల్ లేదు. మరొక హీరోయిన్ ఎందుకున్నారో తెలీదు. ఇక వైవ హర్ష గారి ఫ్లాష్ బ్యాక్ అది కొంచెం బావున్నప్పటికీ ఇంకొంచెం పర్ఫెక్షన్‌కి ట్రై చేసుంటే ఇంకా బావును అనేలా కొన్ని సీన్స్ ఉన్నాయి దాంతో పాటు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి సెటప్ అయితే ఉంది. కానీ మధ్యలో ఈ కామెడీ అండ్ ప్రొసీడింగ్స్‌కి లీడ్స్‌ని ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే ఇంకా మంచిగా మారుండేది. ప్రెజెంట్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అనే చెప్పాలి. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.